హాయ్ నమస్తే అండి. నా పేరు కుమార్ రాజానా. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కుమార్ వర్సెస్ వైల్డ్ అని. మన చుట్టుపక్కల మనం ఉన్న గ్రామాల్లోనే చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయండి. ఈ బుబ్లీ అనే ఏరియా, ఈ బుబ్లీలో చాలా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఒక కోట. ఇది రాణి మల్లమ్మ దేవి గారి కోట అన్నమాట. వెనక్కి చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఈ కోట అన్నది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉండి, అంత పురాతన కోటని అయినా మనం యాంటిక్ పీస్ని ఎంత దీనిగా రక్షించుకుంటామో అదేవిధంగా కొన్ని ఇవి అంత అందంగా ఉండి బాగుంది. కానీ కొన్ని శిథిలావస్థలో ఉన్న మన పురాతన కట్టడాలను మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఈ నా కళ్ళతో మీకు ఇందులో ఉన్న అవకాశం ఉంటే, లోపల పంపించే అవకాశం ఉంటే చూపిస్తానని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నేను ఇంకా కొంచెం మంచి వీడియోలు చేయాలంటే నాకు కొంచెం సపోర్ట్ అండ్ లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను. దానికోసమని మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, కోట లోపలికి వెళ్ళాను కానీ పర్మిషన్ అడిగాను, ఇవ్వలేదు. అందుకోసం రాజుగారి కోటకి వెళ్ళమని చెప్పారు, అక్కడికి వెళ్తున్నాను. రండి వెనక. పర్మిషన్ తీసుకుందామని వచ్చానండి, కానీ పర్మిషన్ తీసుకోవడానికి అవ్వలేదు. రాజుగారు లేరట. ఆయన వచ్చాకే ఏవైనా పర్మిషన్ అయినా ఏమైనా ఇస్తారట. ఇది రాజుగారు ఇక్కడ ఉన్న కోట అండి. ఇందులో ఇది మ్యూజియం కూడా ఉంటుంది. అది కూడా పర్మిషన్ తీసుకొని, అక్కడ మల్లమ్మ దేవి వీడియో కూడా పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని చూపిస్తాను. అలాగే ఇంకో ప్లేస్ ఉంది, అమరవీరులు యుద్ధ స్తంభం అన్నమాట. ఈ బొబ్బిలి యుద్ధంలో చనిపోయే అమరవీరుల యుద్ధ స్తంభం. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది మెయిన్ గేటు, కోటకి రాజమార్గం అండి. ఇది ఎప్పుడైనా కోట చూద్దామని మ్యూజియం చూద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ముందు వీడియో, ఆ వీడియోలో ఉన్న అక్కడ పక్కన ఉంటారు రాజుగారట. పర్మిషన్ తీసుకుంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారట. ఇదేనండి ఎందరో అమరవీరుల జీవితానికి గుర్తింపుగాను యుద్ధ స్తంభం అని ఇక్కడ పేరు పెట్టారు. ఆ యుద్ధ స్తంభం అన్నది ఈ లోపల ఇలా వెళ్తే ఈ లోపల ఉంటుంది. చూపిస్తాను పదండి మీకు. లొకేషన్ కూడా చాలా బాగుందండి, అదిరిపోయింది. వాళ్ళ మరణానంతరం వాళ్ళు గుర్తింపుగా అలా కనిపిస్తున్న ఆ స్తంభాన్ని యుద్ధ స్తంభం అని అంటారండి ఈ బొబ్బిలిలోని.
చూశారు కదండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం మళ్ళీ పైకి ఎక్కి. మరి వీళ్ళకి మర్యాద ఇవ్వాలి కాబట్టి చెప్పల్సి విప్పి పైకి వెళ్తున్నాను. ఇక్కడ ఏదో రాసిందండి, ఏదో ఈ చుట్టుపక్కల చూడండి ఎంత పచ్చగా, చాలా బాగుంటుందండి క్లైమేట్ కూడా. లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. మీకు అందమైన లొకేషన్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే ఇదేం చెట్లు మరి కానీ మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. తాటి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు కాదు, మరి ఏం చెట్టు మరి. ఒకసారి ఎప్పుడైనా బొబ్బిలి వచ్చేటప్పుడు విజిట్ చేయండి, మర్చిపోకండి. బాగుంటుంది లొకేషన్స్, చాలా బాగుంటుంది. మంచి విలేజ్, అందమైన విలేజ్ చూడాలన్నా మిడిల్ విలేజ్ అన్నమాట. అటు సిటీ కాక ఇటు విలేజ్ కాక అందమైన ప్రదేశాలు, పచ్చగా చాలా అందంగా ఉంటాయి. చూడండి అంత నీట్గా, చాలా అందంగా, బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ పక్కన గేట్ పక్కన కూడా చూడండి మంచి పువ్వుల మొక్కలు. ఈ రోడ్డు పక్కన కూడా మంచి అందమైన పువ్వుల మొక్కలతోని హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమందికి అడిగాను ఇంకా మంచి ఏదైనా మంచి ప్రదేశాలు ఉంటాయా అనేసి. ఈ ఏరియా చూపించారు, నిజంగానే చాలా చాలా బాగుంది, పచ్చగా, చాలా అందంగా. ఇక్కడ ఎవరు జనం లేరు అనుకుంటున్నారా? చూడండి అదిగోండి అక్కడ ఉన్నారు. అలాగే ఈ ప్రదేశంలో అలా సేద తీర్చడానికి వస్తూ ఉంటారట చాలామంది. చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగుందండి. ఇంత పచ్చగా ఎక్కడ చూస్తుంటే ఎక్కువ బాగా డీప్గా ఉండే అడవిలోని, ఫారెస్ట్లోని మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ చెరువు కూడా నాచు పట్టేసి పచ్చగా ఉందండి. చూడండి అలా చూపిస్తాను. మనం ఇప్పుడు సిటీలోని పొల్యూషన్ అలా హడావిడిగానే ఉంటామండి. నిజంగా వ్యవసాయం చేసుకొని ఇలా సొంత పొలాలు ఉండి ఇలాంటి విలేజ్ల్లోని
జీవనోపాధి సాగిస్తూ ఉంటే ఎంతో చాలా హాయిగా ఆనందంగా ఉంటుందండి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆరోగ్యం కానీ ఆనందం కానీ రాదండి. చూడండి ఎంత పచ్చగా ఉందో. వర్షాకాలమే లైట్గా వచ్చి ఎండకి ఇంతమంది జనాలు వచ్చి ఆ షెల్టర్లో ఉన్నారు చూడండి. అక్కడ షెల్టర్ దగ్గర ఇది షెల్టర్, అక్కడ ఉన్నారు. ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా. జనాలు చుట్టూ ఎటువంటి ఇల్లు కానీ ఫ్యాక్టరీ కానీ ఎటువంటివి ఏమీ లేవు. చాలా పచ్చగా చాలా బాగుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజైతే కనుక మల్లమ్మదేవి కోట మ్యూజియం చూపిద్దాం అనుకున్నాను, కానీ మన పర్మిషన్ రాలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా మీకు అది చూపిస్తాను. చూపించి మీకు నా కళ్ళతో ఆనందంగా ఈ బొబ్బిలి చరిత్రను కూడా చూసేలాగా చేస్తాను. అంతేకాకుండా నేను ఈ ఛానల్కి కుమార్ వర్సెస్ అంటే విఎస్ వైల్డ్ అని ఎందుకే పెట్టానంటే, నేను ఒక్కడనే ఈ ఛానల్ని మొదలుపెట్టాను, ఒక్కడనే చేస్తాను. నెక్స్ట్ క్యాంపింగ్ ఏంటంటే ఒక్కడనే డీప్ ఫారెస్ట్లోని 1 నైట్ స్టే చేయాలని నేను అలా నిర్ణయించుకున్నాను. అదే కాకుండా ఇలాంటి వీడియోలు కూడా తీసి మీ ఆదరణతోనే కొంచెం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసి నేను ముందుకు ఇంకొక అడుగు వేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నేను ఎలాగ ఎడిట్ చేయాలన్నా ఏం చేయాలన్నా నాకు తెలియదు. ఏ విధంగా వీడియో తీస్తే బాగుంటుంది, ఎలా తీస్తే బాగుంటుంది అనేది కూడా నా కామెంట్ ద్వారా మీ సలహాని నేను కోరుకుంటున్నాను. నా ముందుకు నా ఛానల్ని ముందుకు నడిపించడానికి మీ సలహాని, మీ ప్రోత్సాహాన్ని నేను కోరుకుంటున్నాను. ఇస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ టు ఆల్.